సాలెగంట సంగతి నేను చూసుకుంటా. అరే ఎవరైనా బొట్టు సీరుగాడంట మాకి కిరికిరి మా ఏరియాకి వచ్చి దందా చేస్తారా? తుకుడాలు తుకుడాలు చేస్తా చేతితో సెటిల్మెంట్లు చేస్తున్నావంట. ఖైరతాబాద్ నాది. నైజాం నవాబ్ నీ నాయనమ్మకు రాసిచ్చిన జాగీరా. జ్ఞానన్నా నువ్వా? అరే నరసింహనా? అవునన్నా, వీడు నా బిడ్డ. రా నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడరా బాయ్, ఈ ట్విన్ సిటీస్ లో జ్ఞానాన్ని ఏం చెప్తే గదే నడవాలి. ఈడ దమ్కి నాది, ఆఫ్తా నాది. మధ్యలో ఏడికెంచి వచ్చి నువ్వు దుగ్నం పెడతా అంటే ఏమన్నట్రా? కాంపిటీషన్ అన్నట్టు. ఏయ్ ఒక్కనువే 10 మంది పుంగి వల కొట్టినా అని పెద్ద తురుమనుకుంటున్నా. ఏమి ఇట్లాంటి మస్తు 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 చూసినాం. మనల్ని చూస్తే పోలీసు వాళ్ళు ఉచ్చబోయాలి. ఎస్ఆర్ నగర్ పిఎస్ లో మన బాక్సర్ అశోక్ ను ఇరగ తీస్తున్నట్టనా? అరే నా పేరు చెప్పవే. నీ పేరు చెప్పి ఇంకా డబల్ ట్రిబల్ కొడుతున్నట్టనా? అన్న మళ్ళీ మాట్లాడుతున్నా. నీ సంగతి ఏంద్రా? యమన్ కాడు ఇట్లా దుకాణం పెట్టుకుంటూ పోతే నేనేం గాజులు దుకాణం పెట్టుకోవాలా? చలో బాయ్, తెలుసో తెలియక చేసినావు. నీకు అంతగా దాదాగిరి షోకుంటే నా దగ్గర పని చేసుకో. నేను ఒక్కడి కింద పని చేయ. అరే ఏం నరసింహనాయుడు అన్నా, చాలా మొండాడు. ఎవరి మాట ఏండు? చాలు తీవా, మంచి మంచి మొండి కొడుకులను చక్కగా చేసినాం. చలో నరసింహన కొడుకువి. గా ఖైరతాబాద్ సంలాయించుకో, 10% కమిషన్ తీసుకో. నువ్వు నా తానుకు వచ్చినావా, నేను నీ తానుకు వచ్చినా? అగో నేనే వచ్చినా. ఏంది? అప్పుడు చాయిస్ నాదైతది. నీదే అయితే ఆ 10% నువ్వు తీసుకో. అరే ఏమరా నరసింహ, జ్ఞానాలతో ఏదంటే అది మాట్లాడేస్తున్నావు. అన్నా, చాలా మొండాడు. ఎవరి మాట ఏంటో? తోత్తెరి ఏం కిరా కొడుకునుగానవ్వా. నీ ముఖం చూసి కాలు చేతులు కట్టుకున్నాడు అవుతుంది. సర్రాబాయ్ గట్లనే గాని బయట మాత్రం ఉల్టా చెప్పు. ఎందుకు? అరే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఎరకలేరా బాయ్? జ్ఞానాన్న భయపడిపోయిన ఫీలింగ్ లో ఉండిపోతారు. అవునరా బాబు. సరే పో. అరే అది గది పట్టుకరారా. నేను ఇచ్చిందే కదరా. అరే లేవు బాయ్, గిఫ్ట్ తెచ్చిన. గిఫ్టా? ఏందది? ఓపెన్ చేయ, ఎరకైతుంది. ఏంది బాయ్ ఇది? పెయింటింగ్. గిది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టు ఉంది. ఏ సాలాడేసిండు? ఇసంటి గలీజ్ పెయింటింగ్ నా జిందగీలో అది మా అన్నకి ఇచ్చిన పెయింటింగ్. ఉక్కబే, మంచిగా లేకుంటే మన మాసాబ్ మందలించాడరా. గట్లనే అనుకోవాలి. ఇగో నరసింహన, ఖైరతాబాద్ మన అడ్డ జబర్దస్త్ ఉంటది. మీరందరూ ఆడికే షిఫ్ట్ అయిపోవచ్చు. అరే బాబు మీరు కూడా ఆడికి షిఫ్ట్ అయిపోర్రా. షిఫ్ట్ అయిపోయేది దాంట్లో పందులు పందుకొక్కులు తిరుగుతున్నాయి. గలీజ్ ఉంటది. అరే ఎల్లగొట్టి సాఫ్ చేసే జబర్దస్త్ ఉంటది బే. మంచిది నరసింహన, వస్తా. మంచిదన్నా. వస్తా సినా, సంలాయించుకో. నమస్తే. కాళ్ళేలు మొక్కి ఇబ్బంది పెట్టేసిండ్రా పొట్టి నరసింహ. చలో పెద్ద మనిషి, పాత పరిచయం అని ఖైరతాబాద్ సంలాయించుకోరి, 10 పైసలు ఇస్తా అని చెప్పిన. ఎందుకన్నా 10 పైసలు ఇచ్చుడు? అరే వాళ్ళు బతకొద్దా బే? అయినా క్రైమ్ చేస్తాడు, కమిషన్ మనకు తెచ్చిస్తాడు. అవనా 10 పైసలు ఒప్పుకున్నాడు. కరెక్ట్ గా అడిగినవరా. నీ హిసాబ్ అలాగుందిదా? అవురా, నేను సీరియస్ గా దమ్కిస్తుంటే ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళు మన పోరాల పుంగి వలగొడుతురని నా పుంగి కమ్జోర్ చేస్తావు. కొట్ట నీ సదా జరా పెంచుతా. పందులు తిరుగుతున్నాయి అని చెప్పినావు కదా బంగ్లాలా. గా బంగ్లా మొత్తం నువ్వే సాఫ్ చేయాలి.